విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుండి పోటీ చేసేదే లేదన్నారు. తన కుమార్తె శ్వేత పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. బెజవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు బీసీ లేదా మైనార్టీలదన్న కేశినేని నాని తాను రాజకీయాల్లోకి వచ్చింది కేవలం ప్రజాసేవ చేసేందుకు మాత్రమే అన్నారు. తాను విజయవాడ ఈస్టు లేదా వెస్ట్ నియోజకవర్గాలను ఏలడానికి రాజకీయాల్లోకి రాలేదన్నారు. తాను విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి కాపలాదారుణ్ణి మాత్రమేనన్నారు ఎంపీ కేశినేని నాని. తాను ఎంపీగానో టీడీపీలోనూ లేకపోతే విజయవాడ పార్లమెంట్ను జగ్గయ్యపేట నుంచి దోచుకోవచ్చని కొందరు ఆలోచిస్తున్నారని ఆరోపించారు. తాను దోచుకోనని ఎవ్వరిని తిననివ్వనని అందుకే పార్టీలో కొందరు తనను వ్యతిరేకిస్తున్నారని అన్నారు కేశినేని నాని. అనుకున్నారు నేను విజయవాడ వెస్ట్ తీసుకుంటే శ్వేత పోటీ చేస్తుందండి. నేను క్లియర్గా మీ అందరికి మీటింగ్లో చెప్పాను, పబ్లిక్గా చెప్పానా. నా కుటుంబ సభ్యులు ఎవరో కూడా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ, అప్పుడు బేగ్ లేడు, నా కుటుంబ సభ్యులు ఎవరో కూడా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేయరు. అది బీసీలు కానీ మైనార్టీ సీట్ కానీ అది మా కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడ రారు, పోటీ చేయరు. మేము రాజకీయం చేసేది ప్రజాసేవ కోసం, ఈ ప్రాంతం కోసం తప్ప ఏదో వెస్ట్ నేలుకుందామనో ఈస్ట్ నేలుకుందామనో సెంట్రల్ నేలుకుందామనో ఏదైనా సామ్రాజ్యం కాదు. వీడు ఒక కాపలా కుక్క విజయవాడ పార్లమెంట్కి, వీడు తినడం మమ్మల్ని తిన్నీడు అంత తప్ప ఏం ఎజెండా లేదు ఇక్కడ, అంతేనా. వీడు దోచుకోడు, ఈ విజయవాడ దోచుకోలేడు, వీడితో మాకు సాగు, వీడు ఎంపీగా లేకపోతే మాకు హ్యాపీగా ఉంటుంది. వీడు అసలు ఈ తెలుగుదేశం పార్టీ నుంచి పోతే మేము చక్కగా ఈ పార్టీని ఈ బెజవాడిని ఇక్కడ జగ్గయ్యపేట నుంచి విజయవాడ ఈస్ట్ వరకు అటు తిరువురు వరకు దోసుకు తినొచ్చు అనేదే ఎజెండా. అందుకని నేను ఎజెండా ఉందా నా మీద వ్యతిరేకిస్తాను ఎవరున్నా మీడియా కూడా చెప్పొచ్చు. ఏంటంటే వీడు కాఫలో కుక్కాలి విజయవాడకి, వీడు ఉండగా ఏ పార్టీకైనా, ఆ పార్టీ అనే కాదు, వైసీపీ అనే కాదు, ఎవడో కాదు, అవినీతి పనుల్ని సహించే పనే లేదు విజయవాడ. నేను అంతగా వస్తూ ఎవడు ఎన్ని చేసినా కానీ దానికి సమర్థంగా ఎదుర్కోవడానికి ఇంతమంది నిజాయితీ పనులు ఉన్నారు ఇక్కడ, ఇబ్బంది ఏం లేదు. అలాగే